ఒకవైపు అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు బంగ్లాదేశ్ నుండి వస్తున్న అక్రమ చొరబాట్లతో దశాబ్దాలుగా తలలు పట్టుకుంటుంటే, మరోవైపు అదే బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటున్న మేఘాలయ మాత్రం ఈ సమస్యను దాదాపుగా అదుపులో ఉంచగలిగింది. కొన్ని ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతను గాలి కొదిలేస్తుంటే, మేఘాలయ ప్రజలు తమ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకుంటున్నారో తెలిస్తే మీరు నిజంగా స్ఫూర్తి పొందుతారు. ముందుగా అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య ఎందుకింత జటిలంగా మారిందో చూద్దాం. దీనికి ప్రధాన కారణం కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న నీచమైన ఓటు బ్యాంకు రాజకీయాలు. కొందరు నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఈ అక్రమ చొరబాటుదారులను చూసి చూడనట్టు వదిలేశారు. వాళ్లకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి వాళ్లను తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. సరిహద్దుకు ఇరువైపులా మాకు బంధుత్వాలున్నాయి, రొట్టె కూతురు సంబంధాలున్నాయి అనే సాకుతో ఈ చొరబాట్లను పట్టించుకోలేదు. ఫలితంగా కొన్ని జిల్లాల్లో జనాభా లెక్కలు తారుమారయ్యాయి. స్థానికులే మైనారిటీలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ ఇదే సమస్యను మేఘాలయ మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అక్కడ ప్రభుత్వాల కన్నా అక్కడి ప్రజలే ఎక్కువ చైతన్యవంతులు. మేఘాలయలోని గిరిజన తెగల మధ్య ఐక్యత చాలా బలంగా ఉంటుంది. తమ మట్టిని, తమ సంస్కృతిని కాపాడుకోవడం వాళ్ళు ప్రాణంగా భావిస్తారు. అందుకే వాళ్ళు బయటి వారిపై ఒక కన్నేసి ఉంచడానికి ఒక పగడ్బందీ వ్యవస్థను స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థ ప్రకారం సరిహద్దు గ్రామాల్లోకి ఏ కొత్త వ్యక్తి అడుగు పెట్టినా గ్రామ పెద్దకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. చివరికి ఆ ఊరిలో ఉండే సైనికుడి ఇంటికి ఒక ఆర్మీ ఆఫీసర్ అతిథిగా వచ్చినా సరే, ఆ సైనికుడు ముందుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి, నా ఇంటికి ఈ వ్యక్తి వస్తున్నారు, ఇన్ని రోజులు ఉంటారు, ఈ వాహనంలో వస్తున్నారు అని పూర్తి వివరాలు నమోదు చేయాలి. అంటే వాళ్ళ అనుమతి లేకుండా ఒక్క ఈగ కూడా ఆ గ్రామాల్లోకి ప్రవేశించలేదు. వాళ్ళు ఏ ప్రభుత్వం పైనో సైన్యం పైనో ఆధారపడలేదు. సాక్షాత్తు అక్కడి ప్రజలే తమ సరిహద్దుకు మొదటి రక్షణ కవచంలా నిలబడ్డారు. చూసారా తేడా? ఒకవైపు ఓట్ల కోసం దేశ భద్రతను పణంగా పెడుతున్న రాజకీయాలు, మరోవైపు తమ మట్టిని, తమ ఉనికిని కాపాడుకోవడానికి కట్టుబడిన ప్రజలు. దేశ భద్రత విషయంలో మేఘాలయ ప్రజల నుండి మన రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. ఈ రెండు విధానాల్లో ఏది సరైనదో మీరు చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.